సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుంచి 3వ దినాన్ని లేచి ఆయన క్రొత్త నిబంధనకు తెరలేపాడు. ఆమేన్, హల్లెలూయా. దేనికి లేపాడండి? పాత జీవితాన్ని ముగించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన పాత జన్మను ముగించి క్రొత్త జన్మానికి ప్రారంభం పలికాడు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా పాత జన్మకు సాదృశ్యంగా ఉంటే క్రొత్త జన్మకు కొత్త నిబంధన సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దేవుడు పాత నిబంధన పాత జన్మకు సమాప్తం పలికి క్రొత్త జన్మకు ప్రారంభం పలికాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రానికి వచ్చేసింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే పాత జన్మను ముగించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పాత జన్మకు ముగింపు పలికి క్రొత్త జన్మకు తెరలేపి క్రొత్త యుగ పురుషుడిగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని అక్కడ స్టార్ట్ చేసి ఈ క్రొత్త యుగానికి ప్రారంభం పలికాడు. కాబట్టి ఒక నవయుగ పురుషుడిగా శక పురుషుడిగా యుగ సంబంధమైన యుగ పురుషుడిగా ప్రారంభం పలికాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ కుమారుని యొక్క దినమును ప్రారంభమైంది. కాబట్టి ఆ కుమారుని దినమును ప్రారంభించడానికి ఇక్కడ మొట్టమొదటి రోజు సన్ అంటే ఆదివారం కాదు. సన్ అంటే SUN, ఆదివారం కాదు. అది రోజుతో సంబంధం లేదు, అది శనివారంతో సంబంధం లేదు, అది ఆదివారంతో కూడా సంబంధం లేదు. సన్ అంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది. హల్లెలూయా. ఏంటండి అది? రోజులు కాదు, ఇప్పుడు ఆదివారం కాదు, శనివారం కాదు. ఆదివారం అంటే సన్, SUN సన్ అని పలకాలి. సండే అంటే ఏంటి? SUN సండే అంటాం. అంటే అది సండే ఆదివారంతో కాదు, శనివారంతో కూడా కాదు. అది ఆదివారానికి ముగింపు పలికాడు, శనివారానికి ముగింపు పలికాడు. ఆయన ఎవరికి ప్రారంభం పలికాడంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది, యుగ పురుషుడి యొక్క శకము ప్రారంభమైనది. నవ యుగ పురుషుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని యొక్క జీవితము ప్రారంభమైనది. హల్లెలూయా. మీరు చాలా మంది అడిగారు అనుకోండి, మీరు ఏ దినానికి ఆదివారం వల్ల శనివారం వల్ల అడిగారు అనుకో, మేము ఆదివారం కాదు, మేము శనివారం కాదు, కుమారుని యొక్క దినములోని సంబంధించిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఎక్కడికి వస్తారంటే కుమారుని యొక్క దినంలోకి వస్తారు. మిగతా వాళ్ళు ఆదివారం శనివారం కొట్టుకుంటూ ఉంటారు, ఆదివారంతోనే శనివారంతో కొట్టుకుంటూ ఉంటారు. కానీ మతశాఖకు సంబంధించిన వ్యక్తులేమో ఆదివారంతో కొట్టుకుంటారు, శనివారంతో కొట్టుకుంటారు. కానీ ఆదివారంతోనే సంబంధం లేకుండా, ఆ యొక్క శనివారంతోనే సంబంధం లేకుండా కుమారుని యొక్క దినముల్లోనికి ప్రవేశించింది ఎవరంటే నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవులై ఉన్నారు. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు గారు అన్నాడు, ఏమన్నాడంటే